ఇలా రేవంత్ రెడ్డి ఏదో సభలో మాట్లాడుతూ ఒక పిచ్చి మాట మాట్లాడి ఏంటంటే ఇలా నేను ముఖ్యమంత్రి అయినప్పటి యువత మీద దృష్టి పెట్టిన సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లేకపోతే పింఛన్లు పెంచుడు ఏ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, కాకపోతే యువత మీద మాత్రం దృష్టి పెట్టేది నేను ఒక్కనే పోటు గాని తోపు గాని అని చెప్పేసి సంకల్ గుద్దుకుంటుంది. రేవంత్ రెడ్డి సన్నాసి నీకు విషయం చెప్పాలి, నువ్వు నిజంగా మొగోను అయితే మాట మీద నిలబడాలి. నువ్వు ఎన్నికలకు ముందు ఏమన్నావు, గెలిచినాక 100 రోజుల్లోనే 2000 రూపాయల పింఛన్ని 4000 చేస్తా అన్నావు. సన్నాసోడా 2000 నుంచి 4000 చేయడానికి 10 నెలలు పట్టింది, ఇప్పటిదాకా నువ్వు చేయలేదు. మరి ఇంకా ఏం పెద్ద పోటుగాన్ లాగా అంత పెద్ద ముచ్చటేం కాదు, సంక్షేమ పథకాలు ఇచ్చిన పెద్ద విషయం ఏం కాదు అన్నట్టు మాట్లాడుతుంది. నీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రాష్ట్రంలోనైనా 2000 రూపాయల పింఛన్ ఇస్తుందా సన్నాసోడా? ఇప్పటికైనా ఎందుకు మాట్లాడుతావు? పిచ్చి ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నావు? అన్ని ఏదో పెద్ద తోపుగాన్ లాగా నీకంటే మించిన ముఖ్యమంత్రి లేనట్టు 10 నెలల్లో నీ పరిపాలన అంత దరిద్రమైనటువంటి పరిపాలన దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఒకరికి ఇల్లు కూడా కొడుతున్నావు, ఒకరికి నీళ్లు లేకుండా ఆడ మేడిగడ్డ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసినావు, ఒకరికి పేద ప్రజల్ని పీడించుకు తింటున్నావు, ఒకరికి దొంగ హామీలు 6 హామీలు 420 ప్రమాణాలు ఇవన్నీ చేసి తప్పించుక తిరుగుతున్నావు. నువ్వు అంటే ఢిల్లీకి చక్కర్లు కొట్టుడు, ఇక్కడ నుంచి బిల్డర్ల పైసలు అటు తీసుకుపోయి ఢిల్లీకి కప్పం కట్టుడు, ఇది నీ పరిపాలన. ఏ మీకినవే నువ్వు పొడిచిపెట్టినావు యువత కూడా. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అంటే ముఖ్య మూలికి ఇప్పటికి 30,000 ఉద్యోగాలు ఇచ్చినావు. 60 అని చెప్పుకుంటున్నావు కానీ అందులో 30,000 కేసీఆర్ గారు ఇచ్చినాయి. ఆ 30,000 కూడా దాంట్లో కూడా 10,000 ఎగ్జామ్ కేసీఆర్ గారు కండక్ట్ చేసిన. మరి నువ్వు ఇచ్చింది ఎంత? 20,000. మరి 2 లక్షల ఉద్యోగాలు ఏడమైనా నీ ముక్కులమైనా? తనసోడ బుద్ధి రాదా? ఇక ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఇప్పటికైనా యువత కోసం ఇచ్చినటువంటి ప్రామిస్ ను నెరవేర్చు, లేకపోతే అదే యువత నిన్ను బొంద పెడతారు. నిన్ను గెలిపించిన యువతి వల్ల జియో 46 రద్దు చేయమని చెప్పేసి నువ్వు దొరికితే తనేటట్టున్నారు. దొరకక అలా కళ్ళ పడకు బిడ్డ, ఏడికాడికి ఏ కీలుకి ఆ కీలు సాఫ్ చేస్తారు. నువ్వు ఏదో పెద్ద తోపుగానే అనుకుంటున్నావు. దేశం మొత్తం మీద నీ అంత నీచ్ కమీనే ముఖ్యమంత్రి ఇంకొకటి లేడు. నేను చెప్తున్నా రాసి పెట్టుకో. మీ కాంగ్రెస్ వాళ్ళే బయట ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు, రాబోయేది మళ్ళీ మీ బీఆర్ఎస్ ప్రభుత్వమే మాదంతా అయిపోయింది పీకింది, ఎవడు పట్టించుకుంటలేడని. మా పార్టీ నుంచి మీ పార్టీకి వచ్చిన 10 మంది సన్నాస ఎమ్మెల్యే గారు కూడా తలకే పట్టుకుంటారు. ఇప్పుడు అనవసరంగా ఎందుకు వచ్చినా ఈ ఫోటోని నమ్ముకొని వచ్చినాము, మా భవిష్యత్తు కూడా సంకనాకపోయిందని. నీకు ఏం తెలుసు అని నాకు అర్థం కాదు పరిపాలన పట్ల. ఓ ఇంగ్లీష్ ముక్క మాట్లాడరు, పెట్టుబడిదారుల కానీ దావోస్ పోయి ఆ ఐటీ అండ్ ఫార్మా ఇస్ లైక్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్. ఏ మాటలే అవి నాకు అర్థం కాదు, బుద్ధి తక్కువ మాటలు. నీకు మాట్లాడడానికి శాత కాకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాలి, జయేష్ రంజన్ గారితో మాట్లాడియాలి, లేకపోతే కాస్తో కూస్తో ఇంగ్లీష్ వచ్చిన నిద్రమొక్కపు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో మాట్లాడియాలి. ఇవి తప్ప అన్ని నేనే చేయాలి అంటే ఇట్లా నవలపడి అవుతుంది, ఇజ్జత్ పోతుంది. దేశం మొత్తం ఇజ్జత్ పోయింది ఆ రోజు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో రేవంత్ రెడ్డి. నాకంటే పోటుగాడు లేదని చెప్పేసి ఎవ్వరు అనుకున్నా కానీ కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఇట్లనే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎన్నికల ముందు ఏమన్నారు, మా అమ్మగారు బతుకున్న సేపు నేను మా అమ్మకి కొడుకులాగానే పుట్టిననేమో అనుకున్నా, కానీ మా అమ్మగారు చనిపోయినాక నాకు అర్థమైంది ఏంటంటే దేవుడే నన్ను పంపించిండు అంటే దేవుడు పంపించిన బిడ్డతో పోల్చుకున్నాడు మోడీ. అందుకే ఇలా 270 సీట్లు దాకా 240 దాకా అయిపోయింది. నువ్వు కూడా ఇక గదే బట్టలు పోతున్నావు. బుద్ధి తెచ్చుకో. ఎట్లా పడితే అట్లా బట్టగాల్సి మీదేయడం ప్రతిపక్ష పొల మీద, లేకపోతే నేనే తోపు నన్ను విర్రవిగితే కాలము సమాధానం చెప్తే కాలగర్భంలో తొక్కి పడేస్తుంది. యాద పెట్టు.